వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అండ్ బాగున్నారు అని కోరుకుంటూ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఎవరైతే హైదరాబాద్లో ఉంటున్నారో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ గైస్. ఎందుకంటే హైదరాబాద్లో చలి చాలా ఎక్కువ ఉంది అండ్ హైదరాబాద్లో 5 years రికార్డ్ కానీ టెంపరేచర్ 2 days బ్యాక్ రికార్డ్ అయింది 7 degrees Celsius, విచ్ ఈస్ వెరీ వెరీ స్కేరీ. చాలా చలి ఎక్కువ ఉంది. ఎవ్రీవన్ ప్లీజ్ ట్రై టు స్టే అట్ హోమ్ అండ్ ఆల్వేస్ వేర్ యువర్ జాకెట్స్, థర్మల్ స్వెటర్స్, వాట్ ఎవర్ యూ హ్యావ్ అండ్ విచ్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ యూ, బికాజ్ చలికాలంలో మనకి డిసీజెస్ చాలా ఎక్కువ వస్తాయి. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ స్టే అట్ హోమ్. ఆన్ దాట్ నోట్, ఇవాళ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. నేను హెయిర్కి హోమ్ మేడ్ ఆయిల్ యూస్ చేస్తాను. ఆ ఆయిల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. ఇవాళ ప్రిపేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆర్డర్ పెట్టేశాను. దే ఆర్ ఆన్ దేర్ వే. వన్స్ అవి రాగానే అది ఎలా చేయాలో ప్రాసెస్ కూడా చూపించేస్తాను. దీనివల్ల హెయిర్ అయితే ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా అవ్వదు అనమాట. ఇన్ కేస్ మీకు హెయిర్ గ్రోత్ కానీ హెయిర్ లాస్ ప్రాబ్లం ఉంటే కన్నా ఈ ఆయిల్ ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అవి రాగానే మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. థ్యాంక్ యూ. సో గైస్, ఆర్డర్ అయితే వచ్చేసింది. మనం హెయిర్ ఆయిల్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. బట్ బిఫోర్ దాట్ నేను ఏమేమి ఆర్డర్ పెట్టిందో చూపించేస్తాను మీకు. యాక్చువల్లీ చెప్పాలంటే హెయిర్ ఆయిల్కి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఒక్కటి తప్ప. సో ఆ ఒక్కదాని కోసం నేను ఇన్ని ఆర్డర్ చేశాను. దీన్నే అంటారు. సో కొన్నిసార్లు మనకి తిట్లు పడ్డంలో తప్పే లేదనిపిస్తుంది. సో చూసేద్దాం. సో ఐ గాట్ సమ్ పరోటాస్ ఫర్ డిన్నర్. మల్టీగ్రెయిన్ బ్రెడ్. సో ఈ మధ్య హెల్తీగా ఉండడానికి ట్రై చేస్తున్నాను. లాస్ట్ టైం హోల్ వీట్ బ్రెడ్ ఆర్డర్ పెట్టాను. సో ఇన్ని రోజులు మిల్క్ బ్రెడ్ తిని వేరేవి తినాలి అని అంటే ఆబ్వియస్లీ ఇవి హెల్తీ కాబట్టి కొంచెం టేస్ట్ బాగానే ఉంటాయి, బట్ అలవాటు చేసుకోవాలి. కర్డ్ ప్యాకెట్. మరి హెల్తీగా ఉన్నప్పుడు మనం దాన్ని కాంపెన్సేట్ కూడా చేయాలి కదా. థమ్స్ అప్. పాప్కార్న్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్నాక్. డైరీ మిల్క్ బబ్లీ సిల్క్, నా ఫేవరెట్ చాక్లెట్. డాటన్కి బ్లూబెర్రీ హైడ్రేట్ బ్యారియర్ రిపేర్ సన్ స్క్రీన్. నాకు డాటన్కి సన్ స్క్రీన్స్ అంటే చాలా ఇష్టం. నేను ఇప్పటికే వాళ్ళ వైటమిన్ సి సన్ స్క్రీన్ 3 to 4 bottles కంప్లీట్ చేసేసాను. అండ్ జస్ట్ బికాజ్ ఐ లవ్ దేర్ సన్ స్క్రీన్స్, నేను ఈసారి వైటమిన్ సి కాకుండా వేరేది ట్రై చేద్దామని చెప్పేసి బ్లూబెర్రీ సన్ స్క్రీన్ ఆర్డర్ చేశాను. నాది జనరలీ చాలా డ్రై టైప్ స్కిన్ అనమాట. సో వేరే ఇంకా 2 ఉన్నాయి, సీకా అండ్ వాటర్ మిలన్. అవి ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళ కోసం. సో వింటర్స్ కాబట్టి నేను ఇది సెరమైడ్స్ అండ్ హైలరానిక్ యాసిడ్ ఉన్న సన్ స్క్రీన్ అయితే తెప్పించాను. అండ్ ఐ యామ్ గోయింగ్ టు డూ రివ్యూస్ అబౌట్ సన్ స్క్రీన్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ స్నాకబుల్ డిప్స్టర్స్ చాక్లెటీ డిప్ రిచ్ అండ్ క్రీమీ. మీకు ఇది ఐడియా ఉందా? మనం చిన్నగా ఉన్నప్పుడు వచ్చేది ఇలా ఒక బాక్స్లో ఇక్కడ క్రీమ్ అండ్ ఇక్కడ వేఫర్ స్టిక్స్ ఉండేది. ఐ రియలీ లవ్ దెమ్. అండ్ దిస్ ఆర్ నాట్ మేడ్ ఆఫ్ మైదా, ఇవి వీట్ ఫ్లవర్తో చేసినవి. సో దే ఆర్ నాన్ హెల్దీ. అండ్ మనకి హెయిర్ ఆయిల్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ రోస్మెరీ. సో మనం ఇప్పుడైతే లేట్ చేయకుండా హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. సో ఎస్ గైస్, ఐఎమ్ బ్యాక్ ఇన్ కిచెన్. ఏంటి పిల్ల కిచెన్లో లైట్లు వేసుకోకుండా అనుకుంటున్నారా? ఐ లైక్ మై కిచెన్ టు బీ లైక్ దిస్ అనమాట. కోజీగా వార్మ్ లైట్స్తో మస్తు మజా వస్తుంది.
ఇట్లా కోజీగా ఉన్నప్పుడు వంట చేయాలి. ఐ లైక్ టు బీ లైక్ దిస్ అనమాట. వెల్ ఆన్ దట్ నోట్ మనకి ఇప్పుడు హెయిర్ ఆయిల్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూపించేస్తాను. మన ఫస్ట్ అండ్ ఆబ్వియస్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్. మీరు ఏ కోకోనట్ ఆయిల్ అయినా వాడచ్చు, మార్కెట్లో ఏ కోకోనట్ ఆయిల్ అయినా మంచి పని చేస్తుంది. బట్ ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఇట్స్ ఈవెన్ మోర్ బెటర్. బట్ దొరకకపోయినా పర్లేదు, యూ కెన్ యూజ్ ఎనీథింగ్. ఐఎమ్ ప్రిటీ షూర్ ఇది గడ్డ కట్టిపోయి ఉంటుంది. చూసారా, హైదరాబాద్లో అంత చలి ఉంది. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యాస్టర్ ఆయిల్ విచ్ ఈస్ రియలీ గుడ్ ఫర్ హెయిర్ గ్రోత్ అండ్ హెయిర్ రీగ్రోత్ ఆల్సో. మెంతులు, రోజ్మెరీ అండ్ కొన్ని కర్రీ లీవ్స్, అంతే. ఎంత తక్కువ ఇంగ్రీడియంట్ మనకి, ఇది ఆల్మోస్ట్ ఇంట్లో అవైలబుల్ ఉంటాయి, ఒక్క రోజ్మెరీ తప్ప. అండ్ అది కూడా చాలా మంచిగా అవైలబుల్ ఉంటుంది బయట. ఐ హ్యావ్ మై లిటిల్ కంపానియన్ హియర్, ఐ విల్ షో యూ ఇట్. హాయ్ మిల్కు. సో గైస్, మిల్కీ ఈజ్ హియర్. మిల్కీ సే హాయ్. మిల్కీ సే హాయ్. సో మిల్కీ ఇప్పుడే పడుకొని లేచి ఇట్లా బ్యూటిఫుల్గా వాక్ చేసుకుంటూ వచ్చింది. షీ ఈస్ డన్ విత్ హర్ బ్యూటీ స్లీప్. బ్యూటీ గో. సో గైస్, బిఫోర్ వి స్టార్ట్ ఒక చిన్న నోట్. ఇవన్నీ సేఫ్ ఇంగ్రీడియంట్స్ అనమాట, ఒక్క క్యాస్టర్ ఆయిల్ తప్ప. దట్ టు ఓన్లీ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి. బికాస్ క్యాస్టర్ ఆయిల్ కొంచెం బాడీకి చలువ ఎక్కువ చేస్తుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు ఇగ్నోర్ దిస్, యూ కెన్ ఇగ్నోర్ ఇట్, లేదా మీ చాయిస్ అనమాట. జలుబు చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్ ఫర్ ఎవ్రీ వన్. వెల్, ఫస్ట్ అయితే నేను ఒక బౌల్ తీసేసుకొని స్టవ్ పైన పెట్టేస్తున్నాను. ఐ విల్ షో యూ. నేను ఇంకా స్టవ్ అయితే ఆన్ చేయలేదు. ఫస్ట్ ఆయిల్ అంతా వేసేసి తర్వాత ఆన్ చేస్తాను. మీరు ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ క్యాస్టర్ ఆయిల్ ఫస్ట్ వేసుకోవాలి. అండ్ దెన్ కోకోనట్ ఆయిల్. సో నేనైతే ఇది ఇప్పుడే వార్మ్ చేశాను, కానీ ఇది అవ్వట్లేదు. 1 minute. అండ్ మీరు ఆయిల్ ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నారో అంత కోకోనట్ ఆయిల్ వేసుకోండి. గైస్, ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు, అమ్మాయిలు, అబ్బాయిలు, చిన్నపిల్లలు. కాకపోతే ఇన్ కేస్ మీరు క్యాస్టర్ ఆయిల్ వేస్తుంటే గిన దీన్ని ఓవర్ నైట్ అయితే అస్సలు పెట్టకండి. బికాస్ నేను ఆల్రెడీ చెప్పినట్టు దేర్ ఆర్ హై ఛాన్సెస్ ఆఫ్ క్యాచింగ్ కోల్డ్. సో నేను ఇట్లా అంతా వేసేసిన తర్వాత స్టవ్ ఆన్ చేస్తున్నాను. అది కూడా చాలా లో ఫ్లేమ్లో పెట్టాలన్నమాట. ఎస్, నేనైతే క్యాస్టర్ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్ కలిపి వేడవ్వడానికి అయితే స్టవ్ పైన పెట్టేశాను. ఇది కంప్లీట్గా ఇట్లా బాయిల్ వచ్చేంత వరకు వేడి అవ్వకూడదు. జస్ట్ వార్మ్ కన్నా కొంచెం ఒక 1 degree ఎక్కువ వేడైతే చాలు. ఎందుకు అంటే మనం చాలా వీడియోస్లో చూసాను, నేను పర్సనల్గా చూసాను ఏంటంటే ఫుల్ ఇట్లా బాయిల్ చేసేసి దాంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఫుల్ బాయిల్ అయ్యేంత వరకు పెట్టి దాని తర్వాత దాన్ని అంతా స్ట్రెయిన్ చేసేసి దాంట్లో ఉన్న గుడ్నెస్ అంతా వెళ్ళిపోతుంది. మనము దేన్నైనా ఎంత హీట్ చేస్తుంటే దాంట్లో ఉన్న గుడ్నెస్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. సో వీఆర్ నాట్ డూయింగ్ దాట్. జస్ట్ ఇట్లా వార్మ్ కన్నా కొంచెం ఎక్కువ వేడైతే చాలు. ఇట్లా బబుల్స్ వచ్చేసి అంతవరకు అస్సలు పెట్టకండి. అండ్ మేక్ షూర్ దట్ ఇది సిమ్లోనే ఉంచాలి. ఒక టైమింగ్ చెప్పాలంటే ఒక 2 to 3 minutes మీరు ఉంచేస్తే చాలు. మనకి ఆయిల్ వేడయ్యేలోపు మనం ఇంకొక చిన్న పని చేయాలన్నమాట. ఇది 20 grams ఆఫ్ రోజ్మెరీ లీవ్స్. సో ఈ రోజ్మెరీ లీవ్స్ ఇలా తీసుకొని దాని తర్వాత ఇలా క్లీన్గా ఉన్న ఒక బరువుగా ఏదన్నా ఒకటి తీసుకొని ఇట్లా మనం
దాంట్లో ఉన్న గుడ్నెస్ అంతా మన ఆయిల్లో వచ్చి మన హెయిర్కి మంచిగా హెల్ప్ అవుతుంది. సో మనకి ఇది ఎంతసేపు దంచాలి, ఎలా దంచాలి అని అనుకుంటే మీరు నార్మల్గా ఇట్లా రోజ్మెరీ ఓపెన్ చేయగానే మీకు అంత స్మెల్ ఏమి రాదు, పవర్ఫుల్ స్మెల్. మీరు వన్స్ ఇట్లా దంచడం స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఎప్పుడైతే జ్యూస్ని ఇట్లా రిలీజ్ చేస్తుందో దెన్ యూ విల్ స్టార్ట్ గెటింగ్ దట్ స్మెల్. దట్స్ వెన్ యూ విల్ అండర్స్టాండ్ దట్ దీంట్లో జ్యూస్ బయటికి వచ్చేసింది అని. ఇట్స్ రెడీ టు గో ఇన్ ద ఆయిల్. సో మన ఆయిల్ కూడా మంచిగా వార్మ్ అయిపోయింది. చూసారా, నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను, ఆన్లో లేదు. మీరు ఇట్లా వేయంగానే జస్ట్ ఇట్లా బబుల్స్ వస్తాయి. సో జస్ట్ వార్మ్ చేసుకుంటే చాలన్నమాట. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమి వేయకండి, అది ఆఫ్ చేసి వేయండి. నేనైతే రోస్మెరీ వేసేసాను. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మెంతులు, సో ఎస్ గైస్, అంతే మన హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. దట్ టు హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో, ఈజీ ప్రాసెస్తో ఇంట్లోనే మన హెయిర్కి ఒక మంచి హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేశారు కదా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దీన్ని ఎవరెవరైతే హెయిర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, లైక్ హెయిర్ గ్రోత్ అవ్వట్లేదు, బాల్ స్పాట్స్ ఉన్నాయి, గ్రే హెయిర్ వస్తుంది, హెయిర్ ఫాల్ అవుతుంది, వీళ్ళందరికీ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో క్యాస్టర్ ఆయిల్ ఉంది కాబట్టి, వన్ స్మాల్ నోట్, క్యాస్టర్ ఆయిల్ ఉంది కాబట్టి దీన్ని ఓవర్ నైట్ అయితే పెట్టుకొని అస్సలు పడుకోకండి. జనరల్గా కూడా మనము ఆయిల్ని 3 to 4 అవర్స్కి మించి మన హెయిర్ పైన అసలు ఉంచకూడదు అనమాట. అది స్కాల్ప్కి ఆయిలీనెస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇట్స్ బెటర్ టు యూస్ ఫర్ 2-3 అవర్స్. మీరు ఆయిల్ చేసేసి మంచిగా మసాజ్ చేసేసుకొని హెయిర్ వాష్ చేసేసుకుంటే చాలు, మంచి రిజల్ట్స్ అయితే మీకు వస్తాయి. అండ్ మనం ఇప్పుడు ఈ ఆయిల్ చేసుకున్నాం కదా, దీన్ని మనం 2 days అంటే 48 అవర్స్ మంచిగా కలిపి పక్కన ఉంచేసుకోవాలన్నమాట. స్మెల్ కూడా చాలా బాగుంది, అంటే అన్ప్లెజెంట్ స్మెల్ అయితే అస్సలు లేదు, చాలా మంచి స్మెల్ ఉంది. యూ కెన్ ఈజీలీ యూజ్ ఇట్. అండ్ మీరు దీన్ని స్ట్రెయిన్ చేసేటప్పుడు, ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు ఇట్లా స్ట్రెయిన్ చేసి జస్ట్ ఆయిల్ మాత్రమే ఒక గ్లాస్ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదంటే ఇవన్నీ కలిపి దీంతో పాటు స్ట్రెయిన్ చేయకుండా కూడా మీరు ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట 48 అవర్స్ తర్వాత. నేనైతే స్ట్రెయిన్ చేయను, ఇవన్నీ అలానే జార్లో ఉంచేస్తాను, గ్లాస్ జార్లో. సో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి కింద అడుగుకు వెళ్ళిపోతాయి, ఆయిల్ ఒక్కటి పైన ఉంటుంది. అండ్ ఇట్స్ వెరీ ఈజీ టు యూజ్ ఆల్సో. మార్కెట్లో మనకి ఎన్నో హెయిర్ గ్రోత్ ఆయిల్స్, సిరమ్స్, రోస్మెరీ ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. మీరే ఇంట్లో జస్ట్ హాఫ్ ఆఫ్ కాదు 1/4 ఆఫ్ ది ప్రైస్తో ఇంట్లో ప్రిపేర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. సో మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ దట్ బెల్ ఐకన్. సో నేను మంచి మంచి వీడియోస్ రెగ్యులర్గా మీకోసం పోస్ట్ చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చింటే please hit that big fat thumbs up and comment down what kind of videos you want to see. And thank you once again. Stay happy and stay safe. Meet you guys in the next video. Take care. Bye bye.